ఇలా మరో బ్రేకింగ్ చూస్తాం. తెలంగాణలో స్థానిక ఎన్నికలకు నగరం మోగింది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. 3 విడతల్లో స్థానిక సంస్థలు జరగనున్నట్లు ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఇక అక్టోబర్ 23న ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రారంభం కాక నవంబర్ 11వ తేదీన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఎన్నికల కోసం 15,302 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఈసీ తెలిపింది. తెలంగాణలో 31 జిల్లాల్లో 565 మండలాల్లో 5,749 ఎంపీటీసీ, ఇక 656 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తామని అన్నారు. తక్షణ ఎన్నికలకు కూడా అమల్లోకి రానున్నట్లు తెలిపారు. ఇలా మరో బ్రేకింగ్ చూస్తాం. తెలంగాణలో స్థానిక ఎన్నికలకు నగరం మోగింది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. 3 విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నట్లు ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. అక్టోబర్ 23న ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రారంభం కాక ఇక నవంబర్ 11వ తేదీన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. దీనిపై మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి రమేష్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి, ఎన్నికలకు నకారైతే మోగింది, బట్ ఎన్నికల కమిషన్ దీన్ని ఏ విధంగా కొనసాగిస్తుంది? సో కాంగ్రెస్ పార్టీకి ఇద్దరికి అనుకూలంగానే ఉన్నట్లు ఏమైనా కనిపిస్తా ఉందా? రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ని కొద్దిసేపటి క్రితం రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. ఇందులో ముఖ్యంగా రాష్ట్రంలో 31 జిల్లాలకు సంబంధించి 565 జెడ్పీటీసీలు, అట్లాగే 5,749 ఎంపీటీసీలతో పాటు 12,733 గ్రామ పంచాయతీ సర్పంచుల స్థానాలకు సంబంధించి ఎన్నికలు నిర్వహించేందుకు కూడా ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను 2 ఫేజుల్లో ఈసారి నిర్వహిస్తుండగా, అదే సమయంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను మాత్రం 3 ఫేజుల్లో ఈ ఎలక్షన్లు నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. అయితే ముందుగా చెప్పినప్పటికీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ముందుగా నిర్వహించి సర్పంచ్ ఎన్నికలు తర్వాత నిర్వహిస్తారని ముందుగా ప్రచారం సాగుతున్నప్పటికీ ఇటు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్లతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ సైమల్టేనియస్ గా ఈ ఎలక్షన్లు అయితే నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా రూరల్ ఏరియాల్లో సుమారు 1,67,03,168 మంది ఓటర్లు అయితే ఈ ఓటు హక్కును ఈసారి వినియోగించుకునేటువంటి అవకాశం ఉంది. ఇక ప్రధానంగా చూస్తే కనుక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లకు సంబంధించి 2 విడతల్లో ఈ ఎలక్షన్లు అయితే నిర్వహించబోతున్నారు. ఇందుకు సంబంధించి మొదటి ఫేజ్ నోటిఫికేషన్ ని అక్టోబర్ 9 గురువారం రోజు విడుదల చేస్తుండగా 11వ తేదీ నుంచి కూడా నామినేషన్ స్వీకరణ జరుగుతుంది. ఇక డిస్పోజల్ సంబంధించి లాస్ట్ డేట్ 14వ తేదీ 10వ నెల వరకు, అక్టోబర్ వరకు కూడా జరుగుతుండగా 15వ తారీఖు వరకు కూడా బుధవారం అవుతుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా నామినేషన్ విత్డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అదే రోజు సాయంత్రానికి ఫైనల్ లిస్ట్ క్యాండిడేట్స్ సంబంధించి విడుదల చేయడం జరుగుతుంది. ఇక అక్టోబర్ 23వ తారీఖు మొదటి ఫేజ్ సంబంధించి ఎన్నికలు జరుగుతుండగా నవంబర్ 11వ తేదీన ఈ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్, అదే రోజు కౌంటింగ్ ముగిసిన తర్వాత ఫలితాలను వెల్లడించేటువంటి అవకాశం ఉంది. ఇక సెకండ్ ఫేజ్ ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లకు, జెడ్పీపీలకు సంబంధించి ఎలక్షన్లు అయితే సెకండ్ ఫేజ్ కి సంబంధించి అక్టోబర్ 13వ తేదీన నోటిఫికేషన్ వస్తుండగా 19వ తేదీన ఫైనల్ లిస్ట్ క్యాండిడేట్ సంబంధించిన ఫైనల్ లిస్ట్ ప్రకటిస్తారు. అట్లాగే 27వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తుండగా సేమ్ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ కి సంబంధించిన 2 ఎలక్షన్లకు సంబంధించి ఎంపీపీ, అట్లాగే ఎంపీటీసీ, జెడ్పీపీ స్థానాలకు సంబంధించి నవంబర్ 11వ తేదీన కౌంటింగ్ నిర్వహించడంతో పాటు ఫలితాలను కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక
గ్రామ పంచాయతీకి ఎలక్షన్లకు సంబంధించి 3 ఫేజుల్లో ఈ ఎలక్షన్లు నిర్వహిస్తుండగా ఫస్ట్ ఫేజ్ సంబంధించి అక్టోబర్ 17న నోటిఫికేషన్ వస్తుంది. సెకండ్ ఫేజ్ సంబంధించి అక్టోబర్ 20వ తేదీన, అట్లాగే థర్డ్ ఫేజ్ సంబంధించి అక్టోబర్ 25వ తేదీన వస్తుండగా వరుసగా ఫైనల్ క్యాండిడేట్స్ చూస్తే కనుక 23వ తేదీన మొదటి ఫేజ్ సంబంధించినటువంటి ఫైనల్ క్యాండిడేట్స్ లిస్ట్ వస్తుండగా 31వ తేదీ అక్టోబర్ లో ఈ ఎన్నికలు నిర్వహిస్తారు. అట్లాగే కౌంటింగ్ వచ్చేసి 31వ తేదీ అదే రోజు కౌంటింగ్ ముగిసిన తర్వాత ఫలితాలను కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ రమేష్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.